ఏదైనా కానీ మనము భూమి మీద బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, జీవము కలిగి ఉంటున్నాము అంటే మనం ఏం చెప్తామండి? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక అని అంటాం. అంటే దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక అని మహిమ కలుగునుగాక. చూడండి, ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ. చూడండి, మీతో అందరితో నేను ఈరోజు మాట్లాడించాలనుకున్నా, కానీ మనకు సమయం అనేది లేదు. నేను మాట్లాడిస్తా, మిమ్మల్ని అందరితో మాట్లాడిస్తా, మీరంతా మాట్లాడతారు. ఒక వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము ఈరోజు మనము చెప్పుకునే అంశ భాగమై ఉన్నది. ఇది చూడడానికి చాలా ప్రొఫెషనల్ గా ఉన్నా గానీ మనకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే విధానంగా దీన్ని చెప్పుకోవడము జరుగుతున్నది. చూడండి ప్రియులారా, ఈ దినాన గాడ్ అండ్ మ్యాన్ అండ్ యూనివర్స్ అంటే దేవుడు, మానవుడు, సృష్టి. దీంట్లో ఎక్కడ చూసినా గాని, ఎక్కడికి వెళ్ళినా గాని ఈ ముగ్గురి యొక్క కనెక్షన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. బైబిల్ వాక్యములో గనుక చూస్తే చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంగ్లీష్ లో ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంటే ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరించుచున్నాయట. ద ప్రొక్లీమ్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. చూడండి ప్రియులారా, అంటే నీవు స్తుతించినా స్తుతించకపోయినా ఆకాశములో ఉన్న జలరాశులు అన్ని కూడా దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుకు చేసుకోవాలి. మనము పాఠంలోనికి వెళ్లే ముందు కొన్ని విషయాలను మనము చెప్పుకుందాము. కీర్తనల గ్రంథము చూడండి, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము చూద్దాం ఒకసారి. చూడండి, 8వ అధ్యాయము 1వ వచనములో చూడండి ఒకసారి. చూడండి, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతట నీ నామం ఎంత ప్రభావం గలది. చూడండి, ద గ్లోరీ ఆఫ్ గాడ్ అనేది, దేవుని యొక్క మహిమ అనేది ఎలా ఉన్నదంటే చాలా అద్భుత రీతిగా ఉన్నది. దేవుని యొక్క మహిమను ఏమంటున్నాడంటే హెబ్రీలలో కాబోత్ అంటున్నారు. హెబ్రీ ఆ భాషలో కాబోత్ అనే మాటను వాడుతున్నాడు గ్రంథకర్త. చూడండి, ఇక్కడ మహిమ అనేది ఎటువంటిదంటే ఒక విశ్వాసం లాంటిది. అలాగే ప్రభావం అనేది ఒక నమ్మకం లాంటిది. చూడండి, ఒకటి నెగిటివ్, రెండవది పాజిటివ్. చూడండి, ఒకటి క్రియ చేస్తా అంటాము, రెండవది క్రియ జరుగుతున్నది. చూడండి, ఎంత అద్భుతం అండి. మహిమను చూశారా మీరు? ఏమమ్మా, మహిమను చూశారా మీరు? చూడలేదే. కానీ మహిమ అంటే ఏంటి అనేది మనకు బైబిల్ గ్రంథంలో ఒక చోట మనం చూస్తాము. లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచన భాగాలలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావముతో బాధపడుతూ అనేకమైన వైద్యుల యొద్దకు వెళ్లి ఆమె రోధించి బాధపడి ఆమెకున్న కష్టము ఎంత వెల చెల్లించినా, ఎంత ఖర్చు పెట్టినా ఆమె రోగం అనేది తగ్గలేదండి. తగ్గకపోగా ఆమె ఎంతో ఇబ్బంది పడుతుంది, ఎంతో బాధపడుతుంది, ఎంతో కష్టపడుతున్నా గాని అక్కడ యేసు క్రీస్తు ప్రభువు మహిమ ప్రభావంతో వచ్చాడండి. అది మనకు కావాల్సింది. అరే, మహిమ అంటే ఏంటండి, నాకు అర్థం కాదు అనేది తర్వాత చెప్తాడండి. ఆ వచన భాగాలన్నీ చదువుదాం మనం. మహిమ ఏంటి,
మహిమ లేకపోవడం ఏంటి? మహిమ ఏమన్నా మీకు కనబడుతుందా? కనబడతలేదండి. ఇదంతా దేవుని మహిమతో నిండి ఉన్నది. ఈరోజు ఎవరి ఇల్లండి? దేవదాసు రాణి గారి ఒక కుటుంబం. ఈ దినము వారు ఒక కూడికను ఏర్పరచుకున్నారంటే దేవుని ప్రభావము, దేవుని యొక్క మహిమ అనేది ఇక్కడికి వచ్చిందని మనము విశ్వాసం ఉంచాలండి. చూడండి, ఆ వచనాన్ని చదివే ప్రయత్నం చేద్దాము. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవని చేతను ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేమెరగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జన సమూహమును కిక్కిరిసి ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. అది అండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే జన సమూహం ముందుకు వచ్చాడో, వాక్యాన్ని బోధిస్తున్నాడో, ఆ సమయంలో ఆయనలో ఏమున్నదండి? మహిమ ఉన్నది. ఏమున్నదండి? మహిమ ఉన్నది. ఎప్పుడైతే ఆ స్త్రీ వెనక నుండి వచ్చి అతని యొక్క వస్త్రపు చెంగును ముట్టిందో, ముట్టగానే ఏమైందండి? ఏమంటున్నాడు యేసు? చూడండి, బట్ జీసస్ said, someone touch me for I proceed that power. చూడండి, ఆ పవర్ అనేది ఏమైపోయిందండి? వెళ్ళిపోయింది. ఆ ప్రభావం అనేది ఏమైందండి? వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆ జన సమూహం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంతో పరిశుద్ధంగా, ఎంతో దైవ ఆలోచనలతో వచ్చాడు. ఆయన ఎంతో మహిమా ప్రభావం కలిగి ఉండొచ్చాడు. వచ్చిన తర్వాత వెంటనే ఎప్పుడైతే ఆ స్త్రీ విశ్వాసాన్ని కలిగి నేను వెళ్ళి అతని యొక్క వస్త్రమును ముట్టుకోగానే నేను స్వస్థత పడతాను అనుకున్న వెంటనే అక్కడ స్వస్థత జరిగిందండి. అక్కడ పేతురు వారంతా కూడా అనుకుంటున్నారు, ఎవరో ముట్టారు అది ఇది అని చెప్పి వెతుకులాడడం మొదలు పెట్టారు. కానీ అక్కడ దేవుని యొక్క మహిమా ప్రభావము జరగవచ్చి ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే చూడండి, ఇక్కడ కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము చూడండి, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చూడండి, 3వ వచనము, నీ చేతి పైన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. ఏంటండి, నరుణ్ణి దేవుడు దర్శిస్తున్నాడంటే ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు వాడు ఏ పాటి వాడని ఈయన అంటున్నాడు. గాని నరులమైన మనమంతా కూడా దైవంతో సమానమండి. అందుకనే కింది వచ్చిన భాగాల్లో అంటున్నాడు, చూడండి, దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. చూడండి, మనమందరము కూడా ఎవరితో సమానంగా ఉన్నాము? దేవునితో ఉన్నా గాని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నారు. మనమంతా కూడా ఎవరి స్వరూపం అండి? దేవుని స్వరూపము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు గనుక దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకం ఉంచి, నువ్వు ఏదైతే కావాలి అని అనుకుంటున్నావో గట్టిగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీకు చేస్తాడు. ఎందుకంటే నీవు దేవుని స్వరూపమై ఉన్నావు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుకు చేసుకోవాలి. చూడండి ప్రియులారా, అలాగే మరొక విషయాన్ని ఇక్కడ చూద్దాము. ఒకసారి కనుక చూసినట్లయితే, దేవుని కంటే కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావముతో వానికి కిరీటమును ధరింప చేసి ఉన్నావు, క్రోనెడ్ హిమ్ విత్ గ్లోరీ అండ్ హానర్. చూడండి, ఇక్కడ ఏంటట? కిరీటము, మహిమ, గౌరవము, ఈ మూడు కూడా
మానవులపైన మనకు దక్కుతున్నాయంటే వాటిని మనం కాపాడుకుంటున్నామా లేదా ఒకసారి ఆలోచన చేయాలండి. ఒకానొక సందర్భంలో ఒక ప్రదేశంలో కొంత కరువు రాగా అక్కడ ఏం జరిగిందంటే రోమా చక్రవర్తి అయిన హెరోదు రాజు అక్కడ చూడండి ఒకసారి ఏంటండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం నుండి 24 వరకు కూడా ఒకసారి ఈ వాక్యాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దామండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం నుండి చూడండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. చూడండి, ఏదో మానవుణ్ణి దేవుని కంటే కొంచెము తక్కువగానిగా చేసి ఉన్నందుకు, అలాగే మానవునికి ఏం చేశాడు? కిరీటము ధరింపచేశాడు. చూడండి, మానవునికి అన్ని ఇచ్చాడు, దేవుని కంటే కొంచెం తక్కువగా చేసి ఉన్నాడు. చేసి ఉన్న ఈ మానవుడు హేరోదు ఏం చేస్తున్నాడు? అక్కడ రాజవస్త్రములు వేసుకొని న్యాయపీఠం ఎదుట ఉండి ఒక పెద్ద ఉపన్యాసం చేశాడండి. చేసేసరికి అక్కడున్న ఎవరే అంటే వారు తూరీల మీదను సీదోనీల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున ఇక్కడ ఏం జరిగిందంటే వారు వేరే ప్రాంతీయులకు హేరోదు గ్రాసాన్ని పంపేవాడు, గ్రోసర్ని పంపేవాడు, ధనధాన్యములను పంపేవాడు, పంపి ఆ ఒక్క దేశాన్ని ఆదుకునేవాడండి. ఈ దినాన మన భారతదేశానికి ఇప్పుడు ఏం సాయం చేస్తుందండి? గ్యాస్ ఏది సాయం చేస్తుందండి? ఇరాన్ సాయం చేస్తుందండి. ఇరాను ప్రభుత్వం వారు మనకు గ్యాస్ బండలు పంపుతున్నారు. మొన్నటికి మొన్న 15 రోజుల వరకు కూడా గ్యాస్ అనేది భారతదేశంలో కరువైందండి. అలాగనే ఆ దేశ రాజు ఈ దేశానికి ఎలాగైతే పంపుతున్నాడో అలాగే ఈ రోమా చక్రవర్తి అయిన హేరోదు ఏం చేస్తున్నాడంటే పొరుగు వారికి గ్రాసాన్ని పంపుతున్నాడు, గ్రోసర్ని పంపుతున్నాడు, ధనధాన్యములు పంపుతున్నాడు. పంపుతున్న క్రమములో అక్కడున్న ప్రజలంతా కూడా ఏం చేశారంటే మీకు అర్థం కావడానికి మీకు మంచి దమ్ బిర్యానీ పెట్టి మంచిగా భోజనం పెట్టి అన్ని ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని పంపితే మీరు అంతేమంటారండి? మమ్మల్ని వా చాలా మంచోడండి, మంచి భోజనం పెట్టి మాకు ప్రైజులు ఇచ్చి అన్ని చేసి బహుమతులు ఇచ్చి పంపాడు అని అంటారండి. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో చూడండి. జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తను కనుక పురుగులు పడి ప్రాణము విడిచిన. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. ఏదో మనం వాక్యం చెప్తున్నామని వాక్యం చెప్పినంత మాత్రాన మీరు వచ్చేసి అమ్మ మీరే దేవుడండి అనేసరికి నేను దేవుణ్ణి అయిపోయినా అనుకోండి, పరిస్థితులు ఏంటండి? ఇటు జరిగిన సిచ్యువేషన్ అదే అండి. ఇక్కడ ఏమైతుందంటే ప్రియులారా, ఎప్పుడైతే ఆ ప్రజలంతా కూడా ఈ యొక్క హేరోదును పొగిడారో అదట మానవ స్వరం కాదట. ఏం స్వరం అట? అది దేవుని స్వరమాట, దైవ స్వరమాట. వెంటనే ఉప్పొంగిపోయాడు. అంటే దేవుడు అనుకుంటున్నాడు, పైనుడు చూస్తున్నాడు, బిడ్డ నాకు చెందవలసిన గ్లోరీనెస్, నాకు చెందవలసిన మహిమా ప్రభావమును నువ్వు ఆస్వాదిస్తున్నావు. నీ జీవం ఏపాటిదండి? యాకోబు పత్రికలో చెప్తాడు. ఏంటండి? ఏ పాటిదండి? నేడైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్లి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుని వారులారా రేపు ఏమి సంభవించునో మీకు తెలియదండి. మీ జీవం ఏపాటిది? మీరెంతలోనే కనబడుతున్నారో అంతలోనే మాయమై పోతారండి. ఆవిరి వంటి వారండి. అలాంటి పరిస్థితులలో హేరోదు న్యాయపీఠం మీద ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? ఉపన్యాసం ఇచ్చాడు, ప్రసంగం చేశాడు,
చేసినప్పుడు అక్కడున్న ఎవరైతే ఆయన ద్వారా లబ్ధి పొందారో, అయ్యో బాబోయ్ మీరే దేవుడండి. చూడండి, ఈనాడు అమెరికాకు నరేంద్ర మోడీ ఏమవుతున్నాడు తెలుసా? ఇప్పుడు దేవునిలా అవుతున్నాడు, ఆపద్బాంధవుడు అయిపోతున్నాడు. ఎందుకంటే ఆ ట్రంప్ గారికి ఎక్కడ దిక్కు లేదు, అందరూ కూడా చేతులు ఎత్తేశారు. అన్ని దేశస్తులంతా కూడా ఇక మాకు దిక్కు ఎవరయ్యా అంటే మాకు ఇండియానే దిక్కు అని చెప్పి, మీ సపోర్ట్ మాకు కావాలి అని చెప్పి ఒక ట్రంప్ గారు కోరినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రజల సపోర్టును ఏ రోజు తీసుకున్నాడో, తీసుకున్న క్రమములో ఆ తీసుకున్న విధానం అనేది సరి అయినది కాదు, ఆ పొగడతలు సరి అనేవి కాదు. ఏ ఘనత మహిమ ప్రభావం అంతా కూడా అది దేవునికే చెందాలి గాని వద్దండి నాకొద్దు, ఈ ఫ్లవర్ వాజులొద్దు, ఈ బహుమతులొద్దు, ఈ పొగడతలొద్దు అని చెప్పి ఉంటే గనక అతడు మరణించేవాడు కాదండి. కనుకనే వెంటనే చూడండి ఏమంటున్నాడు? అతన్ని వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తను గనక పురుగులు పడి ప్రాణము విడిచెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఎప్పుడైతే నిజమండి, ఏదైనా గాని ఆ వాక్యం అనేది ప్రబలమై కావాలి, వాక్యం అనేది విస్తరించాలి, వాక్యం అనేది సకల జాతి జనులకు ప్రకటింపబడాలి అంటే ఏదో ఒక వార్త అనేది చాలా అవసరం. చూడండి, ఈ రోజున వార్త అనేది ప్రచారంగా దేశమంతటా ప్రకటింపబడుతుంది. కానీ ఈరోజు సువార్త అనేది మెయిన్గా ప్రకటింపబడాలి. ఇది గుడ్ న్యూస్ అన్నమాట. అర్థమవుతుందా అండి? శుభవార్త అంటే ఏంటిది? సువార్త అంటే ఏంటిది? యేసు మరణ సమాధి పునరుత్థానం. దీన్ని ఏమంటారంటే సువార్త అంటారు, గాస్పల్ అంటారు అన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ఎక్కడికి వెళ్ళినా గాని సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించినట్టుగా మనకు అనేకమైన వాక్య భాగాలు బోధిస్తున్నాయి. కనుకనే ఇక్కడ ఏ రోజు చేసింది తప్పండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, బిడ్డాను నా స్వరూపము అన్నంత మాత్రాను ఎలా విర్రవీగుతావు? వెంటనే ఏ రోజు తన మనసులో అనుకున్నాడు, తన భ్రమలో అనుకున్నాడు, తనకు తను ఉప్పొంగిపోయాడు, వెంటనే మరణించాడు, పురుగులు పడి మరణించాడు. మామూలుగా కాదండి. చూడండి, ఆయన చేసినది ఏమైనా తప్పుందా అండి? కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపం అండి. పాపానికి చూడండి పురుగులు పడ్డాయండి. ఊరికే చనిపోతా కాదా? మామూలుగా ఈ రోజులలో చనిపోయే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు, మాట్లాడుతూ చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారో తెలియలేని పరిస్థితి, అవునా కాదా? కానీ దేవుడు ఏం చేశాడు? మానవుని రోజున కొంచెము తక్కువనిగా చేస్తున్నాడు. వాని పాదముల కింద అన్ని ఉంచి ఉన్నాడు. నువ్వు ఏదంటే చెయ్యి. ఈ రోజున రకరకాల బాంబులు తయారు చేస్తున్నారు. మీకు బాగా తెలుసు, ఒక్కొక్క బాంబు మనము మిసైల్స్ అంటారు వీటిని, అవి వదిలితే వెంటనే ఒక దేశం మొత్తము కాలిపోతుంది. అర్థమవుతుందండి? ఒక 5,000 కిలోమీటర్లు వెళ్తుందట ఒక బాంబు. అటువంటి బాంబులను అంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు దేవుడి రోజున. కానీ ఈ జ్ఞానాన్ని అంతా కూడా ఈ యొక్క మానవులమైన మనము ఏం చేస్తున్నామండి? చెప్పండి, ఏం చేస్తున్నాం మనము? అది మన జ్ఞానమే అనుకుంటున్నాము, అది మన విజ్డమ్ అని అనుకుంటున్నాము. కానీ అది దైవ జ్ఞానం అని ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రార్థన చేస్తే మనము ఏ పని చేసినా గాని సఫలీకృతం అవుతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. కొన్ని పనులు చేస్తా అంటాం మనం అప్పుడప్పుడు, ఏమండి?